సమత కోసం మమత కోసం మానవత బతికించడానికి మనుషులంతా కదలి రమ్మని సమత కోసం మమత కోసం సమత కోసం మమత కోసం అడుగుతోంది మహిళా లోకం అడుగుతోంది మహిళా లోకం అడుగు ముందుకేస్తోంది తన హక్కుల కోసం అడుగడుగున ఎదురయ్యే అవమానాలెందుకని ముందుకొచ్చి పిలుస్తోంది ఓ మహిళా మేలుకో సెంటర్ పోయిన నా గనక మగబిడ్డ అన్నామంటే నా పేరు మీద ఉన్న పొలం ఎకరం నీ పేరు మీద రాసిస్తా స్వామి. అరవకు పరిశీలనలో ఉన్న ఒకటిలో ఒకటి పోతే 0 1000కి 7 వంతులు శుక్రుడు. ఏంటి స్వామి తొందరగా ఆడో మాకు చెప్పు స్వామి. అరవకు లెక్కలేస్తున్నా నీ భార్య కడుపులో బిడ్డ ఆడో మగో తేల్చేసా. ఏంది స్వామి తొందరగా ఆడో మగో చెప్పు స్వామి. అరవకు. లోపల డాక్టర్ గారు నా భార్యకి స్కానింగ్ చేస్తున్నారు. ఇంతకీ ఆడ మగా? అయినా ఆడపిల్ల అయితేనా అమ్మో కొంప మీద కురివి మేం భరించలే. మగాడే. ఏమండి ఏమే ఆడ మగా? ఏమిటోనండి అంతా స్కానింగ్ తీశారు. సరేలేవే ఆడా మగా? అదేం చెప్పలేదండి. బిడ్డ భలే ఆరోగ్యంగా ఉందంట. 12 బిడ్డని కంటావమ్మా అని చెప్పారండి. అబ్బా సరేలేవే ఎంతకీ ఆడా మగా? అబ్బా ఇదిగో చూడండి మీకు ఆడపిల్ల పుట్టబోతుంది. బేబీ చాలా హెల్తీగా ఉంది. 12 పసిబిడ్డని కంటుంది. డోంట్ వరీ. నేను చెప్పానా నీ భార్యకి ఆడపిల్లే. ఆడదా సామి? అదే చేత కడుపు తీసేంచి లేదా నా పసురుతోనో బెడ్ మందుతోనో ఆ కడుపులో ఉన్న ఆడబిడ్డను మగబిడ్డలా మార్చేసామి. చూస్తాం. ఏంటి స్వామి మీరు కూడా నా కడుపులో బిడ్డను తీయడానికి సిద్ధమయ్యారా? అది కాదమ్మా. నేను చెప్పినట్లు జాగ్రత్తలు తీసుకోండి. సరే డాక్టర్ గారు ఇలా రండి. నా భార్యకి స్కానింగ్ చేశారు. ఆడపిల్ల అని చెప్పారు. బట్ ఐ డోంట్ వాంట్ దట్ చైల్డ్. ఏమిటాను అనేది? ఆడపిల్ల వద్దా? ఆడపిల్లని మహాలక్ష్మితో పోలిస్తారు కదయ్యా. ఏంటని ఇలా అంటున్నావు? పుడితే గిడితే మగోడే పుట్టాలి కానీ ఆడనలు ఎందుకే? అంతా ఖర్చే. పదా పుడితే మగోడే పుట్టాలి. రా ఇంట్లోకి. ఎక్కడికా? ఇప్పటికే 2 కన్నావు. 2 ఆడపిల్లలే. ఇప్పుడు 3 కడుపు కూడా ఆడదంట. తీయించుకుంటావా లేదా? ఎందుకు తీయించుకోవాలండి? ఇందాక మీరేమన్నారు? ఆడపిల్ల అంటే కొప్ప మీద కొరివా? కాదండి, ఆడపిల్ల అంటే ఇంటికి మహాలక్ష్మి కళ. నా బిడ్డ నేను పోగొట్టుకోనండి. ఏం మాట్లాడుతున్నావే? నీకు ఆడపిల్ల కావాల్సి వచ్చిందా? నిన్ను రా ఇంట్లోకి రా. చూడు ఈ పసురు తాగావంటే 7 నెలల గడిపైనా సరే అట్టే ఎగిరిపోద్దంట. తాగుతావా లేదా? నేను తాగనయ్యా. అయినా ఆడపిల్ల పుడితే ఏమవుతుంది? నేను పసురు తాగను. ఏంటనేది? పసురు తాగుతావా లేదా? ఆడపిల్ల వద్దు. పసురు తాగుతావా లేదా? వద్దు. అబార్షన్ చేయించుకుంటావా లేదా? పసురు తాగుతావా లేదా? అబార్షన్ చేయించుకుంటావా లేదా? పసురు తాగుతావా లేదా? కొంప మీద కొరివంట ఎదపైన కుంపటంట కడుపులోని ఆడనలుసు చేసిందే పాపమంట. చూసారా, ఒకప్పుడు ఆడపిల్ల పుట్టితే మహాలక్ష్మి పుట్టిందని అందరూ సంతోషించారు. కానీ నేడు ఆడపిల్ల అనగానే మనసులో ఏదో తెలియని బాధ. ఆ క్షణమే అయ్యో ఆడపిల్ల పుట్టిందా అని నిట్టూర్పు. ఆధునిక కాలంలో ఆడపిల్ల పుట్టక ముందు నుంచే వివక్ష, పుట్టాక అడుగడుగున ఆంక్షలు.
నేటి మన సమాజంలో తల్లి కడుపులో పెరుగుతున్నది ఆడ శిశువు అని తెలిస్తేనే ఆ ఆడ శిశువుని అంతమొందిస్తున్నారు. ఈ అంతరాన్ని దాటి కళ్ళు తెరిచి భూమి మీదకి వచ్చిన ఆ అమ్మాయి చదువు, ఆహారం, భద్రత అన్నిటిలోనూ వివక్షతకు గురవుతుంది. నేడు ఆడపిల్లల భ్రూణ హత్యలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా స్త్రీ పురుష నిష్పత్తిలో అనూహ్యమైన తేడా కనిపిస్తుంది. ప్రతి 1000 మంది పురుషులకు 930 మంది మాత్రమే మహిళలు ఉన్నట్లు జనగణంలో తేలింది. ఆడపిల్లలని పుట్టనిద్దాం, బ్రతకనిద్దాం, చదవనిద్దాం. ఆడపిల్లే మన దేశానికి గర్వకారణం. నేడు ఆడపిల్లను వద్దనుకుంటే రేపు మన సమాజం తల్లి లేని అనాథ అవుతుంది. నేటి ఆడపిల్లే రేపు అమ్మ. అడుగుతోంది అడుగుతోంది మహిళా లోకం, అడుగు ముందుకేస్తోంది తన హక్కుల కోసం. అడుగుతోంది అడుగుతోంది మహిళా లోకం, అడుగు ముందుకేస్తోంది తన హక్కుల కోసం. ఓ మహిళా మేలుకో, ఓ మహిళా మేలుకో, ఓ మహిళా మేలుకో, ఓ మహిళా మేలుకో. భారతదేశం సార్కి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే నంది నాటకోత్సవాల్లో 2 సార్లు ఉత్తమ అవార్డు బహుమతి